హలో ఆల్, ఈ వీడియోలో టీటీటీ అదే భయ్య తలైవర్ తంబి తలైమైల్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 55 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ కి ఆబ్వియస్ లో ఒక సర్పంచ్ అయితే ఉంటాడు అన్నమాట. ఆ విలేజ్ లో ఒక రోజు వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. అదే టైం కి ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది అనమాట ఊర్లో. ఆ ఇన్సిడెంట్ వల్ల ఆ వెడ్డింగ్ కి అండ్ ఆ ఇన్సిడెంట్ కి క్లాష్ అవడం అయితే జరుగుద్ది. దాని అంతటిని ఆ గ్రామ సర్పంచ్ ఎలా మేనేజ్ చేశాడు, మరి అసలు అక్కడ ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ లో కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది భయ్. ఒక రిలాక్స్డ్ వాచ్ అని చెప్తా. మంచిగా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక విలేజ్ డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ భయ్య నాకు చాలా బాగా అనిపించింది. కాన్సెప్ట్ అనేది నేను చెప్పను, స్పాయిలర్లు అవుతాయి, చాలా మంది చెప్పేచ్చేమో స్టోరీ ప్లాట్ లోనే, బట్ నేనైతే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు ట్రైలర్ లో అంతలా చూపించలేదు కాబట్టి. సో కాన్సెప్ట్ వైజ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అన్నింటినీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారన్నమాట కాన్సెప్ట్ వైజ్. అండ్ మూవీ కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది భయ్య. అండ్ మూవీ కూడా చాలా రిలేటబుల్ గా ఉంటుంది అనమాట. అంటే ఒక విలేజ్ లో ఉండే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఎలా ఉంటుంది, అండ్ పాలిటిక్స్ పరంగా ఎలా గొడవలు ఉంటాయి, వీటన్నిటిని కూడా చాలా రిలేటబుల్ అయ్యేలా చూపిస్తారు. అదంతా కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా జీవ గారి పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంటుంది. సర్పంచ్ క్యారెక్టర్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన క్యారెక్టర్ అయితే భలే వర్కౌట్ అవుతుంది. అండ్ పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకుది ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, అది కూడా బాగా వర్కౌట్ అయింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. మంచిగా రిలాక్స్డ్ గా ఒక టైం పాస్ వాచ్ అనిపించింది నాకైతే. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ లో కొంచెం ఒక కాసేపు సీక్వెన్స్ అయితే బోర్ కొట్టుద్ది, అక్కడక్కడే తిప్పేస్తున్నారు అనిపించింది. బట్ తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా సూపర్ వర్కౌట్ అవుతుంది. ఇంకెంత మించి నాకైతే నెగిటివ్స్ ఏం లేవు భయ్య. మూవీ అంతా కూడా బాగానే ఉంది. ఒక విలేజ్ లో జరిగే రిలేటబుల్ డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. బట్ మీరేదో ఎక్స్పెక్ట్ చేసి, అంటే తమిళ్లో భారీ హిట్ అయిపోయింది కదా పొంగల్కి రిలీజ్ అయ్యి, సో ఏదో గట్టిగానే ఉంటుంది మూవీలో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. సో అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. జస్ట్ ఒక నార్మల్ టైం పాస్ మూవీ చూస్తాను అన్నట్టుగా చూడండి, మీకు వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.